వెల్కమ్ టు ప్రశాంతి ఛానల్. ఈరోజు మీకు మ్యాంగో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ వచ్చి కొంచెం మామిడి తాండ్రి తింటే టేస్ట్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ అనిపిస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. దానికన్నా ముందు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మ్యాంగో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మొత్తం మెల్ట్ అయిన తర్వాత 1 కప్ మ్యాంగో ప్యూరీ వేస్తున్నాను. మ్యాంగో పీసెస్ని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే ఇలా ప్యూరీ అయిపోతుంది. దాన్ని 1 కప్ వేసుకోవాలి. 1 కప్ అంటే ఇది ఒక 250 గ్రామ్స్ ఉంటుంది. బాగా స్వీట్గా ఉన్న మ్యాంగో అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ముక్కలేమీ తగలకుండా చాలా మెత్తగా పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు 1/4 కప్ వాటర్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలేమీ లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని కూడా బాయిల్ అవుతున్న మ్యాంగో ప్యూరీలో వేసుకోవాలి. ఉండలేమీ ఫామ్ అవ్వకుండా కంటిన్యూస్గా ఒక 2 మినిట్స్ అయినా కలుపుకుంటూ ఉండాలి. చుట్టూ అంచులకు ఉన్నది కూడా తీసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/3 కప్ షుగర్ వేస్తున్నాను. 1/3 అంటే హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ, పావు కప్ కన్నా కొంచెం ఎక్కువ. స్వీట్ కొంచెం ఎక్కువ కావాలంటే హాఫ్ కప్ షుగర్ వేసుకోండి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. జీడిపప్పు, బాదం పప్పు యాడ్ చేస్తున్నాను. కావాలంటే పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. నెయ్యి వేయడం వల్ల హల్వా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను. కుంకుమ పువ్వు లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. ఫ్లేవర్ బాగుంటుంది, కలర్ కొంచెం వస్తుందని నేను యాడ్ చేస్తున్నాను. ఒకవేళ లేకపోయినా స్కిప్ చేసేయచ్చు. ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోండి. దీని ప్లేస్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి వల్లే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. టోటల్గా ఈ హల్వాలో 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ అయినా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా హల్వా మొత్తం పాన్ నుంచి సెపరేట్ అయిపోవాలి. నెయ్యి కూడా పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. చూసారా, కలర్ ముందు దానికి ఇప్పటికి కొంచెం చేంజ్ ఉంది కదా. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా పాన్ నుంచి హల్వా సెపరేట్ అయినప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్కి కొంచెం నెయ్యి రాసుకొని తీసుకోవాలి. మీ దగ్గర స్క్వేర్ షేప్లో ట్రే ఉంటే అందులో వేసుకోండి, లేదంటే ఈ విధంగా ప్లేట్ మీద స్క్వేర్ షేప్లో వేసుకోండి. ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత పీసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడడానికి చాలా షైనీగా, చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వెంటనే మీకు వస్తుంది.